నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇక లాభం లేదు ప్రత్యక్ష పోరాటం చేయాల్సిందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయొద్దు నిర్ణయాన్ని విరమించుకోవాలన్న విద్యుత్ ఉద్యోగులు ఘనంగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు ఇక వార్తల వివరాలు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం తన అలవాటన్నారు. జహీరాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరన్నారు. గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానన్నారు. తాను ఎన్నో ప్రభుత్వాలను చూశానని ఇలాంటి ప్రభుత్వాన్ని మాత్రం చూడలేదన్నారు. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని కాంగ్రెస్ వాళ్ళు కనబడితే జనాలు కొట్టేలా ఉన్నారన్నారు. ఏ ప్రభుత్వం కావాలని కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఓటింగ్ పెట్టారన్నారు. ఇప్పుడే మన ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కైలాసవాడలో పెద్ద పంపించినట్టు అయింది. మళ్ళీ అంతేకాదు, ఆలోచన లేకుండా ఎటు పడితే అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్లేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ. గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది. జర తువ్వకచ్చినాం, రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రి, ఇంత బాకీలు కట్టుకుంటుండ్రి. ఎంతోమంది పాపం సిటీలు వేసుకుందరు, ఏదో వేసుకుందరు. రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుండే. ఆయన పోయి నేను కంగారు కలిసిపోయి ఇప్పుడు వాడు ఇతడో ఏడో భగవంతుని కరెక్ట్ ఇచ్చినా కూడా మోసం. ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దానికోసం చేస్తారు తప్ప కడుపు నిండా ప్రేమ ఇచ్చేది ఇట్లే ఉంటుందా? మనం ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ చండీగఢ్ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయాలని చేసిన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ చేసింది. విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయడానికి టీజీపీఈ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీపీఈ జేఏసీ కన్వీనర్ రత్నాకర్రావు మాట్లాడుతూ లాభాల్లో నడుస్తున్న విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని, వెంటనే కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మానుకోకపోతే దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులందరూ రోడ్లెక్కాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి ప్రజలంతా మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంలో ఉన్నటువంటి విద్యుత్ ఇంజనీర్లు, కార్మికులు, ఉద్యోగులు అందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ ఇచ్చిన పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్లో మరియు చండీగఢ్లో విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా కూడా ఈ యొక్క విద్యుత్ రంగ ప్రైవేటీకరణ విధానాలను మానుకోవాలి. ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెకు కూడా పిలుపునివ్వడానికి నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ నిర్ణయం తీసుకొని ఉన్నది. కాబట్టి మేము ఇక రాష్ట్ర ప్రభుత్వాలందరినీ అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీ సెక్టార్ అనేది ప్రభుత్వ రంగంలోనే ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాయి. ఏదైతే ఎక్కడెక్కడైతే ప్రైవేటైజేషన్ జరిగిందో ఢిల్లీలో కానీ, ఒరిస్సాలో కానీ, ముంబైలో కానీ అక్కడ యూనిట్ ప్రైసు సుమారు 10 రూపాయల నుండి 14 రూపాయలకు ఒక యూనిట్ కొనే పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో రాకుండా ఉండాలంటే కంపల్సరీగా డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని చెప్పేసి నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపునిస్తుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేశాం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో నగర సంకీర్తన, గణపతి పూజ, నగరేశ్వర స్వామి వాసవిమాతకు అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాల్లోకి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం పండితులు అమ్మవారికి తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్ లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ వనిత, వాసవి క్లబ్ కపుల్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి మాత విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం గోసేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు జిల్లా రజిత, కార్యదర్శి వంగల రజిత, జగదీష్, అజయ్, రామ్, అర్చన, ప్రదీప్, వేణుగోపాల్ పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః లేదా వాసవి దేవ్యై నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. ఓం వాసవి దేవ్యై నమః, ఓం కుమార్యై నమః, ఓం కుమారేత్యై నమః, సర్వేశ్వర్యై నమః, సర్వాంగ సుందర్యై నమః, సర్వమాత్రే నమః, ఓం కుసుమపుత్ర్యై నమః, ఓం కుసుమవిద్యాయై నమః, ఆర్యవైశ్యదేవతాయై నమః, సర్వేశ్వర్య ప్రదాయిన్యై నమః, మాత్రే నమః, రామతే నమః, భక్తాయై నమః. కరీంనగర్ పట్టణంలోని అశోక్ నగర్ లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే వేద పండితులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పల పంచామృతాలతో అభిషేకాలు, హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు సాక్షాత్తు పార్వతీదేవి అంశ అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆర్యవైశ్యుల కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినం. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణం చేసుకున్న సందర్భంగా ప్రపంచంలోని ఆర్యవైశ్యులందరూ వాసవి మాతను స్మరించుకొని మరి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అందరూ నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్యవైశ్యులు, భక్తజనులందరూ ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లోపల ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టుమల శ్రీనివాస్ మరియు మా సభ్యులు ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ గారు, కోశాధికారి బొల్లం శ్రీనివాస్ గారు, అదేవిధంగా సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు, మిగతా డైరెక్టర్లందరూ ఇక్కడ పాల్గొని అమ్మవారి పూజా కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అమ్మవారి మూల విరాట్టుకు పాలాభిషేక కార్యక్రమాన్ని భక్తులందరి చేత ఇప్పుడు 9:30 వరకు పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత అమ్మవారి ప్రత్యేక పూజ, ఆ తర్వాత గణపతి హోమం, నవగ్రహ హోమం, వాసవిమాత హోమాన్ని ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు మహాకుంభమేళ నుండి పూజ్య గురుదేవులు ఫణిశర్మ గారు అమృత జలాలను కరీంనగర్కు తీసుకుని వచ్చినారు. భవిష్యత్తు లోపల మంచి ఆయురారోగ్యాలతో ఇంకా ధార్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని. రాష్ట్రంలోని సాగునీటి విషయాల్లో రాజకీయం మాని అసలు నిజాలు చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నీళ్లు నిజాలపై హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ కవిత పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాలంతో పోటీపడి ప్రపంచంలోనే అత్యద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సాగునీటి విషయాల్లో రాజకీయం మాని అసలు నిజాలు చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నీళ్లు నిజాలుపై హైదరాబాద్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి మేడిగడ్డ బ్యారేజ్ మేరు నగధీరుడిలా గోదావరి వరదను కూడా తట్టుకొని నిలబడిందని అన్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేసిన ప్రధాన ప్రాజెక్టుల్లో మిగిలి ఉన్న చిన్న చిన్న పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీని కేసీఆర్, కాంగ్రెస్ ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ కొనసాగిస్తున్న విధంగానే కేసీఆర్ ప్రారంభించిన పనులను రేవంత్ రెడ్డి కొనసాగించాలని పేర్కొన్నారు. కేసీఆర్ ను శత్రువుగా భావిస్తున్న రేవంత్ రెడ్డి తెలంగాణ జలాలను తరలిస్తున్న ఆంధ్ర పాలకులు శత్రువులని గమనించాలని సూచించారు. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతోని అలయన్స్ లో ఉన్నారు కాబట్టి ఏకపక్షంగా తీసుకోవడం, మన సీలేరు ప్రాజెక్టును కూడా తీసుకోవడం అన్నది చరిత్రలో మనం మర్చిపోలేనటువంటి అన్యాయం. ఈ విషయంలో ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదన్నది కూడా వాస్తవమే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం తెలంగాణ ప్రజలందరూ కూడా దయచేసి గమనించాలి. పంచతంత్రంలో ఒక కథ ఉంటుంది. ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో పాపం తల్లి చనిపోతుంది. ఇక తండ్రి చివరి దశకు వస్తాడు. ఆల్మోస్ట్ ఇవాళ రేపో చచ్చిపోతాడు అన్నట్టు ఉంటుంది. ఆయనకి 2 కొడుకులు ఉంటారు.
తండ్రి పిలుస్తాడు, అరే తమ్ముడు, అరే పిల్లలు నేనేం పెద్దగా సంపాదించలేదురా, ఆస్తిపాస్తులు లేవు, మనకున్నది ఇది ఒకటే మామిడి చెట్టు ఉన్నదిరా మన ఇంటి ముంగట, కానీ మంచిగా పంట పండుతుంది, మంచి ఖాతాగా వస్తుంది, మీకు ఎండాకాలం అయితే సరిపడా సంపద వస్తుంది బిడ్డ, మంచిగా పంచుకోండి, ఇద్దరు కలిసి తినుండ్రి అని చెప్పి తండ్రి చెప్తాడు. తర్వాత 1-2 days తర్వాత తండ్రి చనిపోతాడు పాపం. అయితే అన్న తమ్ముడు ఇద్దరు ఎట్లా పంచుకున్నాడు మరి ఏంది అని పెద్ద మనుషులందరి సమక్షంలో మాట్లాడితే అన్న జరే కూషారు ఉంటాడు అన్నట్టు. అన్నేమంటాడు, పాపం తమ్ముడు చిన్నోడు కదా పైకి ఎక్కలేడు, పైన భాగం నాకు ఇవ్వండి, కింద భాగం తమ్ముడికి ఇవ్వండి అంటాడు. తమ్ముడు జరే ఎడ్డోడు ఉంటాడు, పాపం సరే అన్న ఎట్లా చెప్తే అట్లా అని, చిన్నవాళ్ళు జర అమాయకంగా ఉంటారు కదా, ఓకే అని ఒప్పుకుంటాడు. రోజు పాపం తెల్లారు లేస్తే తమ్ముడు నీళ్ళు పోయాలి, మొత్తం అక్కడ కలుపు తీయాలి, చెట్టునంతా ఈయన బాగా వేస్తుండు, సంవత్సరం అంతా పని ఈయన వేస్తాడు. ఎండాకాలం కాతొస్తేనేమో మామిడి పళ్ళన్నీ అన్న చెట్టు మీదకి ఎక్కుడు, తెంపుకున్నాడు, అమ్ముకచ్చుకుడు, పైసలు తినుడు. సేమ్ ఆంధ్ర తెలంగాణ పరిస్థితి కూడా అట్లనే. మనం ఖమ్మం జిల్లాలకు కానీ మనం బనకచెర్ల ప్రాజెక్టు కానీ అలౌ చేసి క్రీడలు మానసికోల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని, తద్వారా ఉద్యోగులు తమ విధుల్లో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొంటారని శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ అన్నారు. స్టేట్ లెవెల్ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా శాతవాహన యూనివర్సిటీ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన సైక్లింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ పేరుతో క్రీడలను నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి చదువులో రాణించాలని సూచించారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను కళాశాల చైర్మన్ గండ్ర శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, వాటితో స్నేహభావం పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాగేశ్వరి కళాశాల డైరెక్టర్లు వినోద్ ప్రకాష్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్స్ శ్రీనివాసరెడ్డి, నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యువత పెడత్రోవలు పడతా ఉన్నది. గేమ్స్ వైపు, స్పోర్ట్స్ వైపు, చదువు వైపు, లైబ్రరీ వైపు మీరు ఒక ప్రొఫెషనల్ కాలేజీలో ఉన్నారు కాబట్టి స్పెండ్ సమ్ టైమ్ విత్ ద స్పోర్ట్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బుక్స్ మనకి ఇంపార్టెంట్, మనం చదువులో కూడా పాస్ కావాలి, ఎక్సెల్ కావాలి, మన జీవితంలో ఒక మంచి క్యారియర్ డెవలప్ చేసుకోవాలి. కానీ యువతకు ఈరోజు ఫోన్లు ఇచ్చి చాలా వరకు మనం బాధపడతా ఉన్నాం. మనమే 9th 10th క్లాస్ కాగానే ఫోన్తోనే మన జీవనం గడుస్తూ ఉన్నది. మనం నలుగురం కూర్చొని ఇంట్లో పండగలకు వస్తే, పబ్బాలకు వస్తే కూర్చొని మాట్లాడుకునే సందర్భాలు చాలా ఉండేది. ఈరోజు నాన్న ఉంటే నాన్న ఒక సెల్ ఫోన్, అమ్మ ఉంటే అమ్మ ఒక సెల్ ఫోన్, కొడుకు ఒక సెల్ ఫోన్, కూతురు ఒక సెల్ ఫోన్, ఇది వీటిలోనే ఉన్నారు కానీ మాట్లాడుకోవడం తక్కువైపోయింది. కాబట్టి మాట్లాడితే మనం వీ కెన్ షేర్ ద ఐడియాస్. అందుకే ఇటు చదువుని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రెండింటినీ సమతుల్యత చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మనం కూడా ఫిట్గా ఉండాలి. కాబట్టి చిన్న చిన్న పిల్లలకు చూస్తూ ఉన్నాను, పొట్టలు వచ్చి ఉన్నాయి. మరి మన సార్లు అందరూ కూడా చాలా స్మార్ట్గా ఉన్నారు, ఎంత వయసు వచ్చినా కూడా. కాబట్టి మీరు అందరూ కూడా స్లిమ్గా, ట్రిమ్గా తయారు కావాలంటే మీ యొక్క క్రీడా ప్రాంగణంలో మీరు గడపాల్సి ఉంటుంది. మరి ఈరోజు మనం యువ కేంద్ర వాళ్ళతో వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మేము ఈ గేమ్స్ కండక్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. అట్లాగే ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నందుకు నెహ్రూ యువ కేంద్ర వారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కనుక తీసుకున్నట్టయితే క్రీడలు అనేటువంటివి మరుగున పడిపోయినవి. మా చిన్నప్పుడు తీసుకున్నట్టయితే బయట కబడ్డీ ఆడడం, చిరువన్ ఆడడం, లేకుంటే తొక్కుడు బిళ్ళ ఆడడం, ఏదో ఒక గేమ్ ఉండేది. కానీ ఈరోజు కనుక తీసుకున్నట్టయితే ఎవరు కూడా ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్, ల్యాప్టాప్, దీన్ని ఇండోర్ గేమ్స్ అంటే ఇండోర్ గేమ్స్ కూడా క్యారమ్స్ అట్లాంటివి కూడా కాకుండా ఎవ్రీ టైం సెల్ ఫోన్లోనే గడిపేయడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా ఎట్లా అంటే ఈ క్రీడలు అనేటువంటి ఒక పనికిరావు, ఒక చదువు అనేది ఇంపార్టెంట్ అనేటువంటి ఉద్దేశంతో కూడుకొని ఉన్నారు. కానీ ఈ క్రీడలు అనేటువంటి మనలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడానికి, మానసిక దృఢత్వం పెంపొందించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గేమ్స్ అనేటువంటివి బయట అవుట్డోర్ గేమ్స్ పార్టిసిపేట్ చేసేటువంటిగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యోగా అసోసియేషన్లను పటిష్టం చేస్తూ యోగా అభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలంగాణ యోగా అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన తెలంగాణ యోగా అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవీందర్ సింగ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులు విశేషంగా రాణించడం సంతోషదాయకమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించేందుకు అన్ని జిల్లా అసోసియేషన్లు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యోగా అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు జాల మనోహర్, కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ఉపాధ్యక్షులు కన్నకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అటాక్ చేసుకుంటే అది బలంగా అవుతుంది. ఎప్పుడు ఎక్కడ వచ్చినా కానీ యోగా టోర్నమెంట్ కంటే ఎప్పుడు చెప్తారు సార్ అడుగుతారు. సరే మధ్య యోగా టోర్నమెంట్ ఉందా సార్ అంటే అవునా కదా, వాళ్ళు గట్లా ప్రిపేర్ చేయండి. ఓకే, ఇంకా కమిటీస్లో కూడా బలంగా మీకు అక్కడికి వచ్చే వాళ్ళని వేసుకోండి. ఇది రాజకీయం కాదు, పాలిటిక్స్ కాదు. ఆ పార్టీ ఈ పార్టీ ఉండాలనేది ఏమీ లేదు. మనకు అక్కడికి వచ్చేటోడు ఉండాలి. ఏమంటాను, మనకు అక్కడికి వచ్చేటోడు ఇంత కార్యక్రమం పెడితే ఛాయ్ వచ్చేటోడు ఉండాలి. అంతేనా? అవునా? నియోజకవర్గం, ఆ 2 నియోజకవర్గాలలో మీరు ఒక చిన్న మీటింగ్ పెట్టుకొని, 2 భయసాలు నిర్మల్లో చిన్న మీటింగ్ పెట్టుకొని మనం ఒక కమిటీ వేసుకోవాలి. ఒక మంచి నాయకుడు, కొద్దిగా మనకు సహాయం చేసేటోళ్ళను, ఏదైనా టోర్నమెంట్ ఉంటే చిన్న కంట్రిబ్యూట్ చేసేటోళ్ళ కోసం ప్రయత్నించండి. వాళ్ళకు అధ్యక్షులు చేసిన తర్వాత మైరే ఓవర్ జనరల్ సెక్రటరీగా ఉంటే అది పిలిపి ఎప్పుడెప్పుడు ఏ టోర్నమెంట్ చేయాలని మీకు నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకు ఉండదు కదా. గౌరవ అధ్యక్షులు కానీ అధ్యక్షులకు ఏముంటుంది, కొన్ని ఉత్సాహం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. భూమి రిజిస్ట్రేషన్ విషయంలో తమకు అన్యాయం చేస్తున్నారంటూ అధికారుల ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన బేతల్లి రాజు అనే యువకుడు తన కుటుంబంతో సహా ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యుల ఉమ్మడి ఆస్తిని తమ అనుమతి లేకుండా పట్టా మార్పిడి ఎట్లా చేస్తారని అధికారులను నిలదీశారు. ఆస్తిని తమ ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తే తమ కుటుంబానికి ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపై ఎంఆర్ఓను వివరణ కోరగా ఎలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్ జరగలేదని, తమకు దరఖాస్తు ఇస్తే విచారణ చేపడతామని బదులిచ్చారు. అన్ని చేసినా కూడా కంప్లైంట్ ఇచ్చారా? మరి పోలీస్ సివిల్ మ్యాటర్లో ఇయ్యద్దా అని చెప్పి ఇస్తా, ఇప్పుడు పోయి ఇస్తా కంప్లైంట్. ఇంకొకటి ఏంటంటే నాన్న ఆయనను కూడా వాళ్ళ దగ్గరనే ఉంచుకొని మమ్మల్ని ఇట్లా ఊకే ఇక్కడ మా చెల్లె పెళ్లి చేస్తారు. అప్పటి నుంచి సరే ఏమంటున్నారంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఉండండి, వాళ్ళు వచ్చినప్పుడు మీరు అలిగేషన్ చెప్తే నేను ఆపగలుగుతా అంటే ఎన్ని రోజులని నేను ఇక్కడ ఉంటాను. కాదు ఎంఆర్ఓ గారు డైరెక్ట్ ఎట్లా పెడతావు సంతకం? ఎంఆర్ఓ గారు మీరు అప్పుడు నాన్నతో తెలియకుండా నాకు కాగితాలు ఇంత ఇవ్వలేదు. లేదు, నాకు ఇలాంటి కాగితాలు ఇస్తున్నాడు ఆయన. వచ్చి రావడానికి మొదట ఆఫీస్కి వచ్చిండు. ఇలాంటి కాగితాలు కూడా నాకు ఇవ్వలేదు. అతను నాకు సంబంధించిన కాగితాలు కూడా ఇవ్వలేదు. ఇబ్బంది నేను ఏ కాగితాలు ఇబ్బంది ఇలా ఎలా పరిశీలించాలి? కాగితాలు ఇస్తే బుక్ చేసుకుని లేదు తెలుస్తుంది నాకు. ఇలాంటి కాగితాలు నాకు ఇవ్వలేదు. రావడం గొడవ పెట్టుకోండి, ఆఫీస్ గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టున్నాయని గొడవ పెట్టుకోండి నేను చెప్పిన ఏ దాంట్లో కూడా మాది పసలేదు. నిర్దిష్టం ఆరోపణలు కావాలని ఏదో పొద్దునంతా నా మీద ఆరోపణలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఫార్మసీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ను సీనియర్స్ ఆహ్వానించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటల్లో పాల్గొన్నారు. విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు, వారి మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ ముద్దసని రమేష్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఆశించారు. అనంతరం కళాశాలలో తరగతుల వారీగా గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ రామ్ నరసింహారెడ్డి, హెచ్ఓడి రవీందర్ రెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ అప్పారావు, ఫ్యాకల్టీ, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు పాల్గొన్నారు. And I welcome all the students into our Sri Chaitanya Institute of Pharmaceutical Sciences. It's in a family. So, being a family member, I am inviting all the students into our Sri Chaitanya family. So, it's in a
almost even this function also supposed to conduct 2-3 months before. I think when you are joined, after 1 month only it has to be conducted, but it's getting delayed. Meanwhile, you are acquainted with the institution, the course, curriculum and subjects, laboratories and infrastructure facilities and the gatherings, your friendship with your seniors and super seniors and the relations you build with the faculty. These are all important. So now you come to know the institution, what is there, how it is taking to into next levels. So before joining, any student have a different of opinions when you join the institutions. So basically they see the nowadays placements is given into the first top priority. The institutions which gives more number of placements, it's a highest award the students are going to join. Most number of the students giving priority, the students who are most number of students placed. Next thing is the faculty positions and infrastructure facilities and laboratory facilities. Apart from that, even the cultural and extracurricular activities and sports and games also is important. So generally in every student's life, before going to take admission, they will be inquiring all the areas. So because they need to complete their graduation fullest with a happy mood. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు గ్రామంలో బొడ్రాయి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని బంగారు పోచమ్మ దేవాలయ ప్రాంగణంలో బంగారు పోచమ్మ, భూలక్ష్మి, శ్రీలక్ష్మి సహిత గ్రామశీల బొడ్రాయి విగ్రహ ఏర్పాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 10 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయని ఉత్సవ నిర్వహణ కమిటీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కోరికంటి వేణుమాధవ్ రావు, సుంకిశాల సంపత్రావు, గాజుల అంజయ్య, నందాల తిరుపతి, వేముల రామచంద్రం, బుర్రా హరీష్, శ్రీ రామోజీ తిరుపతి, ప్రవీణ్ మరియు కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దుర్షేడు గ్రామంలో ఈరోజు పోచమ్మ తల్లి జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని గ్రామ పురోహితులు, ఆ తర్వాత గ్రామ భక్త మహాలందరూ కూడా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఉదయం నుండి కూడా గురు ప్రార్థనతోటి కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత సంకల్పం, గణపతి పూజ, పుణ్యాహవాచన కార్యక్రమం, ఆ తర్వాత పంచగవ్య ప్రాశన, ఆచార్యాది బ్రహ్మర్ద్విపరణ, నవగ్రహ వాస్తు సర్వతో భద్రమండల దేవతా స్థాపన పూజలు, ఆ తర్వాత నవగ్రహ హోమం, తర్వాత అమ్మవారి హోమం, తర్వాత అఘోర హోమ కార్యక్రమం, దేవాలయ చుట్టూ బలి ప్రదానం, మహాపూర్ణాహుతి కార్యక్రమం అంతా కూడా ఈ రోజున ఇక్కడ బంగారు పోచమ్మ తల్లి మన పాత దేవాలయంలో ఈ రోజున సంకల్పం చేసి చేయడం జరుగుతున్నది. అంటే గ్రామాభివృద్ధి, సకల శ్రేయోభివృద్ధి అర్థమై ఆ యొక్క విగ్రహం భిన్నమైన కారణంగా ఈ రోజున సశాస్త్రీయంగా అందరం కలిసి, బ్రాహ్మణోత్తములు అందరం కలిసి ఈ రోజున ఇక్కడ జీర్ణోద్ధరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ నెల 5, 6, 7 3 రోజులు కూడా బుధ, గురు, శుక్ర 3 రోజులు కూడా ఇక్కడ నూతన విగ్రహ అమ్మవారి యొక్క బంగారు పోచమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్టాపన, ఆ తర్వాత బొడ్డురాయి, ఆ తర్వాత భూలక్ష్మి, శ్రీలక్ష్మి ప్రతిష్టాపన కార్యక్రమం అంతా కూడా ఈ నెల 5, 6, 7 3 రోజులు కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మీ వంతు సహాయ సహకారాలు అందరూ అందింపజేసి ఆ బంగారు పోచమ్మ తల్లి కృపకు మీరు అందరూ కూడా పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఉద్యోగ విరమణ పొందిన ఇరిగేషన్ సర్కిల్ కరీంనగర్ సూపరింటెండెంట్ పత్తి గురువారెడ్డికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాళేశ్వరం సిఈ సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఉద్యోగికి విరమణ తప్పనిసరిని గుర్తు చేశారు. తన ఉద్యోగ కాలంలో చేసిన మంచి పనులే అతనికి గుర్తింపునిస్తాయని, గురువారెడ్డి సేవలు వెలకట్టలేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎస్సీ వెంకటయ్య, ఈఈ నూనె శ్రీధర్, డీసీ దస్తగిరి, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగం లక్ష్మణరావు, తిమ్మాపూర్ యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్, సంఘం సభ్యులు మామిడి రమేష్, గంగారపు రమేష్, రాగి శ్రీనివాస్, ధనలక్ష్మి, అశోక్ రెడ్డి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఇక్కడ మేడం తలకొంది ఓకే సార్ 1 మినిట్ సార్, ఇక్కడ చూడండి సార్. ఓకే రెడీ స్ట్రైట్గా ఉండండి.
అందరు స్ట్రైట్గా ఉండండి. ఓకే మేడం. కరీంనగర్ పట్టణంలోని ఫిలిం భవన్లో బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పెన్షనర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఉద్యోగం చేసినప్పుడు రిటైర్మెంట్ అనంతరం జీవితపు అనుభవాలను పంచుకున్నారు. సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు దిగుతూ ఆనందంగా గడిపారు. పలువురు రిటైర్డ్ ఉద్యోగులను శాలువా, పూలమాలలతో సత్కరించారు. అనంతరం అందరూ ఒక దగ్గర చేరి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉద్యోగ సంఘం నాయకులు సిహెచ్ వేణుగోపాలరావు, సత్యనారాయణ, గంగారావు, అంజయ్య, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. మేము మా బిఎస్ఎన్ఎల్ ఫ్రెటర్నిటీ అంటే పెన్షనర్స్ జిల్లాలో పనిచేసి రిటైర్ అయిన పెన్షన్ అందరినీ కూడా ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకుంటున్నాము. దీని కొరకు ఒక 15 రోజుల నుండి మేము కృషి చేసి ఒక 150 నుంచి 200 మంది పెన్షనర్లను ఈ ఫిలిం భవన్కు రప్పించుకోగలిగినాము. ఈ యొక్క సమావేశంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనాటి మా అనుభవాలు, ఈ రిటైర్ అయిన తర్వాత మేము ఏ విధమైన జీవితాన్ని అనుభవిస్తున్నామో ఇవన్నీ కూడా సరదాగా, సంతోషంగా, పరస్పర ఆలింగనాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ యొక్క మైత్రి టీవీ వారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయంలో ఏపీఆర్ఓగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన వీరాంజనేయులకు ఆత్మీయ వేడుకలు సమావేశాన్ని నిర్వహించారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరాంజనేయులు ఎక్కడ పనిచేసినా అధికారుల మెప్పు పొందుతూ 32 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సహచార ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారికి పదవి విరమణ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రభుత్వ ఉద్యోగంలో చేరైనప్పుడే వారి పదవి విరమణ వయసు తెలుస్తుంది ఎప్పుడు అనేది. ఎందుకంటే దాదాపు విధి నిర్వహణలో అంకిత భావంతో వృత్తిని దైవంగా భావించి దాదాపు 34 సంవత్సరాలు డిపిఆర్ ఆఫీస్లో పనిచేసి అందరి మన్ననలు పొంది ఈరోజు రిటైర్ అవుతున్నారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కోసం ప్రజా యుద్ధ నౌక గద్దర్ నిరంతరం పోరాడారని పలువురు వక్తలు పేర్కొన్నారు. కరీంనగర్లోని తెలంగాణ చౌకలో గద్దర్ జయంతి వేడుకలను కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన ఆట పాటలతో లక్షలాది మందిని మెలుకొలిపిన గొప్ప గాయకుడు గద్దర్ అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కొరివి వేణుగోపాల్, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. గద్దర్ గారు ఒక గొప్ప మానవతావాది, ఒక గొప్ప ప్రకృతి ప్రేమికుడు, ఒక ప్రజా ప్రేమికుడు. కార్మికుల కోసం, కర్షకుల కోసం, పేద ప్రజల కోసం, భూమి కోసం, భూమి విముక్తి కోసం, దున్నేవానికి భూమి కావాలని, పేద ప్రజలకు హక్కులు కావాలని, ఒక పేద ప్రజల యొక్క పాట అయి ప్రభుత్వాలను నిలదీసినటువంటి ఒక గొప్ప పోరాట యోధుడు మహాకవి గద్దర్ గారు. అదే గద్దర్ గారు ఎప్పుడైతే 1897లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం, రాష్ట్ర అవతరణ కోసం భువనగిరి సభలో తెలంగాణ నినాదం ఎత్తుకున్నాడో, తెలంగాణ నినాదం ఎత్తుకున్న కొద్ది నెలల లోపలనే ప్రభుత్వం ఆయన మీద హత్య ప్రయత్నం చేసి ఆయనకు చుట్టాలించడం జరిగింది. అదే గద్దర్ గారు బయటికి వచ్చి తెలంగాణ నినాదాన్ని ప్రజల లోపలికి తీసుకుపోయి నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనేటువంటిది, అమ్మ తెలంగాణమా, ఆకలి కేకల అనేటువంటి ఇట్లాంటి పాటల ద్వారా రాజకీయ లబ్ధి కోసం సొంత వదినను ఓడించిన సునీల్ రావు నీతి, జాతి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యం గులాం అహ్మద్ హుస్సేన్. మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ కరీంనగర్లోని పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. నిన్న కాక మొన్న బీజేపీ కండువా కప్పుకొని ఎంఐఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. సునీల్ రావు సైకిల్పై తిరిగినప్పటి నుంచి ఫార్చునర్ కారు వరకు ఎదిగిన పొలిటికల్ బ్రోకరేజాన్ని బహిర్గతం చేస్తామన్నారు. గతేడాది అప్పటి మంత్రి గంగుల కమలాకర్ తనపై అవిశ్వాసం పెట్టిస్తాడని భయంతో 4 గోడల మధ్య ఎంఐఎం కార్పొరేటర్ల ముందు మోకరిల్లిన విషయం మర్చిపోయావా అని ప్రశ్నించారు. 5 ఏళ్లలో కార్పొరేషన్లో జరిగిన అవినీతి అక్రమాలపై ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ, నాయకులు కమరుద్దీన్, ఇబ్రహీం, అతినా, అఖిల్, ఫిరోజ్,
షరీఫుద్దీన్, అలీబాబా, అజార్, దబీర్ పాల్గొన్నారు. आती एक्सपायरी डेट आने के बाद उसको बाहर फेंक देते. तुम पॉलिटिकली एक्सपायरी कैंडिडेट है, तुम्हारी डेट खत्म हो गई तो तुम कचरा थे तो आज बीजेपी के दर पे जा रहे. तुम्हारी जो भी काबिलियत है वो काबिलियत तुम्हारी कुछ भी नहीं है. तुम्हारी 10 क्लास से पहले तुम्हारा नाम एक था, तुम्हारे बाप का भी नाम एक था. तुम्हारे बाप की शादी होने के बाद दूसरा बाप नाम रख लिया तुम भी, और उसके बाद दूसरा नाम रख लेके आज पब्लिक में तुम आके एमआईएम को बोल रहे. खबरदार सुनील राव, अगर फिर तुम एमआईएम को बोलेंगे तो तुम्हारे बाप की ज़िंदगी हमारे नज़रों के सामने, तुम्हारी ज़िंदगी हमारे नज़रों के सामने. फिर दोबारा बोलेंगे आप वो वोट आपके चैनलों के ज़रिए, पेपर के ज़रिए शेयर करिए. खुदा हाफिज़, शुक्रिया. బండి సంజయ్ ఏం పని చేయలే, ఒక్క రూపాయి ఇయ్యలే, ఇది వేయాలి అది వేయాలి అని చెప్పాడు. మొన్న ఏం చెప్తాడు, మొత్తం డెవలప్మెంట్ వెనుక బండి సంజయ్ హస్తం ఉన్నది అని చెప్తాడు. అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకు స్మార్ట్ సిటీ వచ్చింది డ్యూ టు మాజీ ఎంపీ వినోద్ కుమార్ సాబ్ చేయబట్టి వచ్చింది అని. ఇంకోటి ఈయనే చెప్తాడు ఎంఐఎం వాళ్ళు ఏం చేస్తారు అని, ఎంఐఎం వాళ్ళు ఏం చేయరు అని చెప్తారు. వీళ్ళ నాయకుడు బండి సంజయ్నే 2018 ఎలక్షన్లా రిజల్ట్ అయిన రోజు చెప్పిండు. ప్రెస్ దగ్గర ఉంది, మా దగ్గర కూడా రికార్డింగ్ ఉంది. ఇది టీఆర్ఎస్ గెలుపు కాదు, కమలాకర్ గెలుపు కాదు, ఎంఐఎం గెలుపు, ఎంఐఎం వాళ్ళు గెలిపించారు అని చెప్పిండు. మొన్న కూడా 2023 ఎలక్షన్లో అయినా కూడా ఎంఐఎం నాకు ఇక్కడ డిఫీట్ చేపిస్తుంది. ఒకటే కాదు, 2 సారి కాదు, 3వ సారి ఎంఐఎం వాళ్ళు నాకు అగనెస్ట్ చేస్తేనే ఓడిపోయిండు అని బహిరంగ ఎలా రాకుండా నీకు చేస్తాం. ఖబర్దార్, మళ్ళా ఒకసారి అట్లా మాట్లాడినానుకో. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం సిపి ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ స్వప్నారాణి హాజరై రోడ్డు భద్రతపై వాహనదారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని వారు సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ర్యాలీ జెండా కూడలి, పెద్ద మజీద్, అమర్ నగర్, అయ్యప్ప జంక్షన్, జిల్లా ఆసుపత్రి, కూనారం రోడ్డు మీదుగా నందన గార్డెన్ వరకు కొనసాగింది. అనంతరం నందన గార్డెన్లో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, జిల్లా లీగల్ అథారిటీ సెక్రటరీ సబ్ జడ్జి కె స్వప్నారాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన నేత్ర వైద్య శిబిరాన్ని, రోడ్డు భద్రత సైనేజెస్ ఫోటో ఎగ్జిబిషన్ను అతిథులు పరిశీలించారు. రోడ్డు భద్రత నియమాల బోర్డుపై సంతకాలు చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి అవగాహన సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ 90% మంది ప్రజలు టూ వీలర్ వాడుతున్నారని, అందులో 99% మంది హెల్మెట్ ధరించడం లేదన్నారు. సబ్ జడ్జి స్వప్నారాణి మాట్లాడుతూ జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. చట్టాల గురించి తెలిసి ఉంటే నిబంధనల ఉల్లంఘన జరగదని చెప్పారు. అనంతరం పలువురు సీనియర్ డ్రైవర్లను సన్మానించారు. మీడియా ప్రతినిధులకు, మున్సిపల్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ చేతన, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, డీటీఓ రంగారావు, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ జె నరసింహులు, సిఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, పలువురు ఎస్ఐలు, పోలీస్ సిబ్బందితో పాటు డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు బండి లైసెన్స్ లేకుండా నడపకండి. మీరు ఆర్టీఓ వాళ్ళు ఇచ్చే టెస్టులు కండక్ట్ చేశారు, వాళ్ళ టెస్ట్ తీసుకోండి, టెస్టులు పాస్ కండి. అట్లానే ఏజెంట్ల ద్వారా పోయి కొత్తగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చేసి అప్లికేషన్ ఇచ్చేస్తే టెస్ట్ పాస్ కాకండి. అట్లా కరెక్ట్ టెస్ట్ తీసుకోండి, పాస్ అయితే మీకే బెనిఫిట్. పాస్ కావండి, సర్టిఫికేట్ తీసుకోండి, లర్నింగ్ లైసెన్స్ తీసుకోండి, పర్మనెంట్ లైసెన్స్ తీసుకోండి. దాని తర్వాత హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. అలాగే ఆటోలు ఉన్న బ్రదర్స్ అందరూ కూడా మీరు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో కానీ ఆటో ర్యాష్ డ్రైవింగ్ అనేది చేయకండి. ఎక్కువగా ప్యాసింజర్స్ని ఎక్కించుకోవడము, కింద మీద ఎక్కించుకోవడము, వాళ్ళందరూ చనిపోవడానికి కారణాలు కావడం అట్లా చేయొద్దండి. సో ఇవన్నీ మళ్ళీ ఎగవ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ ట్రాఫిక్ మాసంలో ఇన్ని ప్రోగ్రామ్ చేస్తాము. దిస్ ఇస్ ద లాస్ట్ ప్రోగ్రామ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మా నెక్స్ట్ ఈ ఇయర్ 2025లో మా యొక్క ట్రాఫిక్ ఛాలెంజ్ 10 కోట్ల నుంచి ₹1 కోటి వరకే రావాలి. అంటే మీరు అందరూ ట్రాఫిక్ ఇది 10 కోట్ల నుంచి వసూలు చేస్తాయని, గవర్నమెంట్కి డబ్బులు వచ్చినాయి కదా అని ఫీల్ అయ్యి సంతోషపడే గవర్నమెంట్ కాదు. ఈ ట్రాఫిక్ రూల్స్ లో కూడా ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన
మీకు అందరికీ బేసిక్ రూల్స్ ఉండి నాలెడ్జ్లో ఉండి ఉంటాయి. కానీ ఇప్పుడు చాలా మట్టుకు చాలా చేంజెస్ వచ్చాయి. మోటార్ వెహికల్స్ యాక్ట్లో కానీ ఇండియన్ పీనల్ కోడ్ ఈజ్ నౌ భారతీయ న్యాయ సంహిత. సో ఇండియన్ పీనల్ కోడ్లో లేని చేంజెస్ ఈ యాక్సిడెంట్స్ విషయంలో ఉన్న చేంజెస్ ఏంటి, ఇలాంటి చేంజెస్ మీద అవగాహన, మరి పనిష్మెంట్ ఎంత సివియర్గా పెరిగింది, మనము ఇంత ముందులాగా ఫైన్లతో తప్పించుకోలేము అనే ఒక అవేర్నెస్తో మీరు ఉంటే ట్రాఫిక్ రూల్స్ని ఉల్లంఘించడానికి ఒక లాంటి భయంతో మీరు వ్యవహరిస్తారు. ఆ చట్టాలని ఆ రూల్స్ని పాటించే విధంగా మా సదస్సులు లీగల్ లిటరసీ క్యాంప్స్ కూడా ఉండబోతున్నాయి. రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలను ఇక నుంచి ఏటా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు తెలంగాణ స్పోర్ట్స్ ఐజీ రమేష్ రెడ్డి. కరీంనగర్లో 4 రోజులుగా 3వ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఖోఖో, హాకీ, వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ జాతీయ స్థాయి పోలీస్ క్రీడల్లో తెలంగాణ రాష్ట్ర జట్లు సత్తా చాటాలని సూచించారు. పోలీస్ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర స్థాయి పోటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో హాకీ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. సిటీసీ మైదానంలో నిర్వహిస్తున్న ఖోఖో పోటీలను తిలకించారు. కాగా ఖోఖో ఫైనల్స్లో విన్నర్గా టీజీఎస్పీ రేంజ్ 1, రన్నర్గా టీజేపీ రేంజ్ 2, 3వ స్థానంలో సిరిసిల్ల జోన్ 3 జట్లు నిలిచాయి. మహిళల కబడ్డీ ఫైనల్స్లో విన్నర్గా రాచకొండ, రన్నర్గా యాదాద్రి జోన్ 5 జట్టు నిలిచాయి. ఫుట్బాల్ ఫైనల్స్లో విన్నర్గా టీజీఎస్పీ 1 జట్టు, రన్నర్గా హైదరాబాద్ కమిషనరేట్ జట్టు ప్రతిభ కనబర్చాయి. బాస్కెట్బాల్ పురుషుల విభాగంలో విన్నర్గా హైదరాబాద్ కమిషనరేట్, రన్నర్గా కాళేశ్వరం జోన్ జట్లు సత్తా చాటాయి. హాకీలో విన్నర్గా హైదరాబాద్ కమిషనరేట్, రన్నర్గా వరంగల్ కమిషనరేట్లు జట్లు నిలిచాయి. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఆఫీసర్ డీఎస్పీ రామారావు, ఏసీపీ విజయ్ కుమార్, సిఐ మధు, ఎస్ఐ నరేష్ రెడ్డి పాల్గొన్నారు. నుంచే మొత్తం స్టార్ట్ అయింది. టోటల్గా 2300 స్పోర్ట్స్ పర్సన్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. టోటల్ 27 ఈవెంట్స్, మేజర్ ఈవెంట్స్లో కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అథ్లెటిక్స్ చూస్తే ఆల్ ఫీల్డ్ అండ్ ట్రాక్ ఈవెంట్స్, అలాగే స్పోర్ట్స్ టీమ్ గేమ్స్లో బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్, హాకీ అన్నిట్లో కూడా కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. అలాగే అది కాకుండా వాటర్ స్పోర్ట్స్, అలాగే ఇండివిజువల్ స్పోర్ట్స్, లాన్ టెన్నిస్, బ్యాడ్మింటన్, ఈ అన్ని టోటల్ 27 మేజర్ ఈవెంట్స్లో కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు మంచిగా మెడల్ సాధించారు, లేకపోతే రికార్డ్స్ బ్రేక్ చేశారు, సెలెక్ట్ అయితే నేషనల్ లెవెల్లో కూడా మన తెలంగాణ పోలీస్కి రిప్రజెంట్ డిపార్ట్మెంట్లో బేసిక్ క్రైటీరియా ఎవరికైనా కూడా ఫిజికల్ ఫిట్నెస్ పైన ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్, హెల్త్. బట్ మన డ్యూటీస్ అంతా స్ట్రెస్ఫుల్ ఉంటుంది, టైమింగ్స్ ఉండదు కాబట్టి చాలా వరకు మా ఫిట్నెస్, హెల్త్ కూడా నెగ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఆయన క్లోజింగ్ సెరిమనీకి ఆయనే చీఫ్ గెస్ట్ ఉంటారు. క్లోజింగ్ సెరిమనీలో మాకు రిట్రీట్ ఆఫ్ కంటింజెంట్స్, అలాగే మెడల్స్ కూడా కొన్ని మేజర్ మెడల్ సెరిమనీ కూడా ఉంటుంది ఆ రోజు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.